అయితే మా ఆస్తి మాకు పారే, మేము వెళ్ళిపోతాం. ఆస్తి కావాలా మీకు? ఆస్తి కావాలా మీకు? ఇన్నాళ్ళు తిన్న చాలదా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మిమ్మల్ని అవుట్, గెట్ అవుట్. అభి నన్ను బయటికి తోచేశాడే. నన్ను కూడా గెంటేసాడు పౌడరు. అంటే నాకు వచ్చిన కలే నీకు వచ్చిందా? అంటే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామా? ఆయమ్మో, ఈ రోజు మనకు మూడింది చెదురుకో. అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి ఆ అభి దిగి అని చూడకుండా ఆపేయాలి. త్వరగా పని చేయి పౌడరు. సార్, మీ సిస్టర్ కోసం వెతుకుతున్నారని చారకేశ గారు చెప్పారు. దొరికారా? లేదండి, ప్రయత్నిస్తున్నాం. డోంట్ వరీ సార్, మీది చాలా మంచి మనసు. తప్పకుండా త్వరలోనే మీ సిస్టర్ మీకు కనిపిస్తారు. త్వరగా పౌడరు, ఏదో ఒకటి చెయ్యి. అబ్బా, ఏం చేయమంటారా? ఇదిగో నీ దగ్గర ఓ కొత్త సిమ్ ఉంది కదా, ఉంది. ఏ తొందరపై తీసుకురా. ఫోన్ చేద్దామే. ఎవరికి? ఇంకా ఎంతసేపండి? చిరగ్గా ఉంది, వెళ్ళిపోదాం పదండి. టీచర్ని కలిసి వెళ్దాం. ఈ అన్నోన్ నెంబర్ ఎవరు? హలో, ఎవరు? అభిరామ్ పిఏ చారుకేశానా? అవునండి, మీరెవరు? అభిరామ్ గారి సిస్టర్ దివ్య కనిపించటం లేదని పాంప్లెట్లు వేశారు కదూ? అవును. ఆ అమ్మాయిని నేను చూశాను. ఎక్కడ చూశారు సార్? ఇక్కడే లకిడికాపూర్లో. మీరు త్వరగా రండి, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. లకిడికాపూర్లోనా? ఎక్కడండి? బస్ స్టాప్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాబు, దివ్యమ్మ లకిడికాపూర్లో ఉన్నారట. బస్ స్టాప్లో చూసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఎక్కడుందంట? లకిడికాపూర్లో బాబు. లక్డీ కపుల్లోనా? అవునా? జై శ్రేయ, మేము వెళ్తున్నాం. మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. టేక్ కేర్ సార్. పిల్లలు జాగ్రత్త. అలాగే సార్. పద చేసి, లెట్స్ గో. పదండి బాబు. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. అదిగో జానకి మేడం గారు వస్తున్నారు సార్. నా జాను, వచ్చేసావా? ఈ రోజు నాకు పండగే పండగ. రై గోవిందు, అక్కడేం చేస్తున్నావు? రైట్ రా. అదిగో మేడం గారు వచ్చారు, లగేజ్ లోపల పెట్టు. ఇలా ఇవ్వండి మేడం. ఏంటమ్మా జానకి, ఇంత లేటుగా వస్తే ఎలా? సారీ సార్, అంతా సర్దుకుని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. నీకోసం జయశ్రేయల పేరెంట్స్ వచ్చారమ్మా. వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు. అయ్యో, ఒక ఫోన్ చేసి ఉండాల్సింది కదా సార్. ఫోన్ కాదు మేడం, వాళ్ళు మీకోసం కారే పంపాలనుకున్నారు. కానీ ఈ పీటీ సారే మీరు కరుస్తారు అరుస్తారని వద్దన్నారు. అలా ఎందుకు చెప్పారు? నేను నిజమేగా చెప్పాను. అంటే నేను గయ్యాలదాన్నా? అది వేరే చెప్పాలా? చూసారా సార్, మీ ముందే నన్ను ఎలా అంటున్నారో?
మీరు నన్నన్నప్పుడు లేదా? అబ్బా ఆంజనేయులు, పిల్లలు గొడవ పడితే సర్ది చెప్పాల్సింది పోయి మీరే పిల్లల్లా గొడవ పడితే ఎలా? ఆ మాట అంతా చెప్పండి సార్. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు పెద్ద. అవును మరి, గొడవ పడ్డా నాకు సరదా కదా, నాకు వేరే పని లేదు. మరి అసలు ఆ రోజే ఇతన్ని పంపించుండాల్సింది సార్, అనవసరంగా ఆపేశారు. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. మీతో ఉండడం నాకు కష్టంగానే ఉంది. ఆ రోజు వెళ్ళిపోయింటే బాగుండేది. అంతా మీ వల్లే సార్. వెళ్ళుంటే దరిద్రం వదిలేది. ప్లీజ్ మేడం, ప్లీజ్ పీటీ సార్, దయచేసి గొడవ ఆపండి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు. బయలుదేరదాం, రండి రండి. అవునమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది, పదండి బయలుదేరండి. ఆంజనేయులు బస్సెక్కు. అరే చూసారా సార్ తనేం చేస్తున్నాడో? తన తరపున సారీ అమ్మా. సార్, తనే నన్ను ఢీకొట్టింది సార్. నేనే ముందొచ్చా. బాబు నీకు కూడా సారీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కండి. బాగా పొగరు. కుమార్, జర్నీ బిగిన్స్. జానకి ట్రబుల్స్. ఆ అజ్జిగాడు తనని కాపాడతాడన్నావు కదా, అందుకే వాడికి దానికి గొడవ పెట్టేశా. ఇక ఇప్పుడు దాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అందరూ వచ్చేసినట్టే కదా? అందరూ వచ్చినట్టే సార్. డ్రైవర్ బస్ స్టార్ట్ చేయి. పౌడ్రు, ఈ పాటికి అబ్బి వాళ్ళు బస్ స్టాప్కి వెళ్ళుంటారు కదా. వీళ్ళకి సస్తారా? చారుకేశా, ఇంటికి వెళ్లకుండా ఎక్కడ ఆపారెందుకు? చరికేసా, త్వరగా పద, వెతుకుదాం. ఎవరిని ఎతకాలి? దివ్య మనసేసమ్మా. తనెక్కడుందా? అక్కడ ఎందుకుంటుంది? బస్సులో ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటుంది. ఆ విషయం తెలియక అబ్బి చారుకేసా పిచ్చోళ్ళలా తిరుగుతూ ఉంటారు కదా. దివ్య లేదేంటి చారుకేసా? ఇక్కడే ఉన్నారని చెప్పారు బాబు. బస్ స్టాప్లో ఉందంటే బస్ కోసం వెయిట్ చేసిందేమో. బస్ ఎక్కి వెళ్ళిపోయిందేమో. ఏ బస్ ఎక్కింది? ఎక్కడికి వెళ్ళింది? స్కూల్ బస్ ఎక్కింది. ఎక్స్కర్షన్కి వెళ్ళింది. ఓసారి నంబర్కి కాల్ చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది బాబు. మళ్ళీ కాల్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సిమ్ తీసేస్తే స్విచ్ ఆఫ్ అని రాక ఇంకేం వస్తుంది? స్విచ్ ఆఫ్ అని వస్తుంది బాబు. బస్ స్టాప్లో ఎవరైనా దివ్య ఏ బస్ ఎక్కిందో చూసారేమో. అడుగుదాం పద చారుకేసా, పద. ఆ దరిద్రం కోసం ఇంకన్నాళ్ళు వెతుకుతారు. అది చేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏంటి చారుకేసా, దివ్యని చూస్తాననుకున్నాను. ఎందుకు ఇలా మిస్ అవుతోంది? దివ్య మనం తప్పకుండా చూస్తాం బాబు, మీరేం బాధపడకండి. బాధగానే భయంగా ఉంది. ఈ టెన్షన్ ఇంకెన్నాళ్ళు పడాలో.
వాయంబో ఈ టెన్షన్ తోనే నేను పోతానేమో. మీరు పోతే నేను పోతానండి. నిజం చెప్పే, నాపై నీకంత ప్రేమ ఉందా? స్టిక్కర్ లేకుండా నేను ఉండలేనండి. నీ స్టిక్కర్ తగలయ్యా. దానిపై ఉన్న ప్రేమ నా మీద లేదేంది నీకు? స్టిక్కర్ అంటే నువ్వే పౌడరు. ఈ రోజుకి ఎలాగో గండం గడిచిపోయిందే, దివ్యం చూడకుండా ఆపేశావా? ఇక మనకి దినదిన గండం నూరేళ్ళ ఐషే పౌడరు. దొరికారా మీ చెల్లెలు గారు? త్వరలోనే కనిపిస్తారు సీసమ్మ. అది ఎప్పటికీ కనిపించకూడదు. ఏదో ఒకటి జరిగి చచ్చిపోవాలి. వెళ్దాం బాబు. వాట్ ఈస్ దిస్? మనం ఎక్స్కర్షన్కి వెళ్తున్నావా, ఏదైనా సంతాప సభకి వెళ్తున్నావా? అసలు జోష్ ఏది, హుషారేది? ఐ వాంట్ జోష్, ఎంటర్టైన్మెంట్. ఏమయ్యా ప్రేమరాజ్, పూల రంగంలాగా రెడీ అయి కూర్చోవటం కాదు, పిల్లల్ని కాస్త ఎంటర్టైన్ చేయవయ్యా, అందరినీ నవ్వించు. నన్ను జోకర్ అనుకుంటున్నాడు ఏంటి పుట్టోడు? భలేవారు సార్, ఏదో లెక్కలు చెప్పమంటూ చెప్తాను కానీ జోకులు ఎక్కడ చెప్పే సార్. పిల్లల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మన పీటీ సార్ గారిది. సార్ అవునయ్యా ఆంజనేయులు, గ్రౌండ్ లో పిల్లల్ని ఆడించాలన్నా, బస్సులో నవ్వించాలన్నా నేనా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పిల్లల్లో జోష్ రావాలి. కమాన్, ఐ వాంట్ జోష్. అంత్యాక్షరి ఆడదాం సార్, బాగుంటుంది. అది ఓల్డ్ ట్రెండ్ పీటీ సార్. అవునయ్య ఆంజనేయులు, పాటలు పాడటం బాగా పాత పద్ధతయ్యా. ఏదైనా కొత్త ఐడియాతో ఎంటర్టైన్మెంట్ చేయి. రన్నింగ్ బస్ లో అంతకంటే ఏం చేయగలం సార్? బస్ దిగి బస్ తో రన్నింగ్ రేస్ పెట్టుకోలేం కదా. ఇది కరెక్టే. ఓన్లే అంత్యాక్షరి ఆడదాం. ముందు ఎవరు పాడతారు? ఇంకెవరు సార్, మన జానకి మేడం గారే. పాడండి. నేనేమైనా సింగర్నా? కోటస్ దగ్గర పాడారు కదండి, అక్కడ పాడితే ఇక్కడ పాడండి. నేను పాడను. పాడమ్మా. పాడు మమ్మీ. పిల్లలు, అంత్యాక్షరి అంటే తెలుసు కదా. జానకి మిస్ పాట ఆపగానే చివరి అక్షరంతో ఎవరికి తోచిన పాట వాళ్ళు పాడాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. లాస్ట్ అక్షరం గుర్తుపెట్టుకుని పాడాలి. సూపర్ సూపర్. జానక్ గారు స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఇదేంటి, అమ్మవారి స్తోత్రం పాడేస్తుంది అంటే తన అమ్మవారేనా? ఎవరు పాడతారు సార్? నేను పాడతాను సార్. పాడు. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తర
తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా మనసాగతుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఎనిబడి నోబడి నో నో ప్రాబ్లం మళ్ళీ నేనే. మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ గా 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 పర్వాలేదు. గాలివానలో పక్క నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు. వీడు తెలిసి పాడుతున్నాడా తెలియక పాడుతున్నాడా? నిజంగానే ఇక్కడున్న ఎవ్వరికి ఈ బస్సు చేరే గమ్యం తెలీదు. ఏంటి సార్ మా ఏ కాలం నాటి పాటలు పాడుతున్నారు? ఓల్డ్ స్మెల్ వస్తున్నాయి. కొంచెం ట్రెండీగా పాడండి సార్. అప్డేట్ అవ్వండి. అదే నువ్వు మొదలుపెట్టు. కానీ సార్ న్యూ వర్షన్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే లేసెగలు సూపర్ సూపర్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి నువ్వు స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కంగుందిరా సామి నా సామి నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి ఏంటయ్యా డ్రైవర్ ఎందుకు ఆపావు? టేక్ డైవర్షన్ అని ఉంది సార్. ముందు రోడ్ రిపేర్ లో ఉందమ్మా సార్. అవును సార్, అందుకే బోర్డు పెట్టారు. అంతా అడివే కదయా, డైవర్షన్ అంటే ఎటు వెళ్తావు? అడవి దారి ఉంది కదా సార్, ఆ దారిలోనే వెళ్దాం. వద్దు సార్, అడవి దారి అంత మంచిది కాదు. ఆ దారి ఎక్కడికి వెళ్తుందో ఏమో. ఏ ఎందుకు కంగారు పడతావు కుమార్? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది. అక్కడికి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుంది? అడవిలో కొంత దూరం వెళ్ళి తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్ లో కలుస్తుంది సార్. డ్రైవర్ పోనీ. ఆగండి 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 సార్, ముందు చూస్తే రోడ్డు బానే ఉంది, మరి డైవర్షన్ బోర్డు ఎందుకు పెట్టారు?
ఇది దారి దోపిడీ దొంగల పని అయి ఉంటుంది సార్. అవును సార్, దోపుడు దొంగలు ఇలాగే చేస్తారు. వెనక్కి వెళ్ళిపోదాం సార్. హే, ఇంత దూరం వచ్చి పిల్లల్ని డిసప్పాయింట్ చేస్తావా కుమార్? ఇదేమీ దొంగల పని కాదు. రోడ్ రిపేర్లో ఉన్నప్పుడు ఇలాగే బోర్డు పెడతారు. అవును సార్, నేను రెగ్యులర్గా హైవేపై వెళ్తుంటాను. ఏం కాదు సార్, వెళ్దాం. వద్దు, హైవే పెట్రోలింగ్ పోలీసులకు ఫోన్ చేసి కనుక్కుందాం. కరెక్ట్, పెట్రోలింగ్ పోలీసులకి కాల్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఫస్ట్ టైం నాకు సపోర్ట్ చేశారండి. మంచి విషయాలైతే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ పోలీసులకు కాల్ చేయండి. సిగ్నల్స్ లేవేంటి? అవునయ్యా, నా ఫోన్కి సిగ్నల్స్ లేవు. మీ ఫోన్లో కూడా లేవా? ఫోన్లో కూడా లేదు.